24/7. హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు సీతారామ శర్మ గారు అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలు గ్రామంలో ఈ సీతారామ శర్మ గారు శివశక్తి క్షేత్రం ఒక మంచి సంకల్పంతో అక్కడ ఒక మంచి తాండవ నదికి దగ్గరలో ఒక 80 దేవతామూర్తుల గుడులు నిర్మించాలని చెప్పేసి మంచి సంకల్పంతో ఆయన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా దిగ్విజయంగా అన్ని అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనానికి చెప్పేసి పాదయాత్రగా మన జగ్గంపేట మీదుగా వెళ్ళడం జరిగింది. శివ కేశవులు ఇద్దరు ఒకరే అన్న భావంతో అక్కడ శివాలయం కడుతున్నా సరే ఇటు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి అన్న భావంతో ఈరోజు అక్కడి నుంచి బయలుదేరి 600 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసుకుంటూ తిరుపతి బయలుదేరడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన జగ్గంపేటకి గ్రామం రాగానే ఆ స్వామివారికి ఇలా మన గురించి నాగేంద్ర చౌదరి గారు రికమెండేషన్ ఇస్తున్నారని తెలియగానే మన దగ్గరికి వచ్చారు. స్వామివారి ఇలా ఆయన చేసే ధర్మకార్యం గురించి తెలుసుకుని ఆయనకి ఈరోజు చిరు సత్కారం చేసి ఆయనకి రోజు ఇక్కడ మా జగ్గంపేటలో మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నేషనల్ హైవేలో ఎవరైనా స్వామీజీలు కానీ పాదయాత్ర చేసేవారు కానీ తీర్థయాత్ర చేసేవారు కానీ ఎవరైనా వెళ్ళించో మీరు తెలియజేయండి. ఇక్కడ 365 రోజులు కూడా ఎప్పుడు అకామిడేషన్ మేము ఇస్తాం మేము. అలాగే వాళ్ళకి భోజన సదుపాయం, ఉండడానికి పడుకునే సదుపాయం, మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం మేము. కట్ చేయండి.